వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. మన సింప్లిఫికేషన్ పార్ట్ 3 ఏదైతే ఉందో ఈ పార్ట్ 3 కూడా మీకు ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా నేర్పించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆవిడ ఎంత డెప్త్కి వెళ్ళి బిట్ అడిగినా మీరు దాడి చేసే విధంగా, మీరు పేపర్ని అటాక్ చేసే విధంగా నేర్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ క్వశ్చన్ నెంబర్ 23 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ సింప్లిఫికేషన్లో ఈ క్వశ్చన్ నెంబర్ 23 ఏదైతే ఉందో ఆల్రెడీ మీకు 22 క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. 22 క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. ఇది 23 క్వశ్చన్ అని మీకు చేస్తూ ఉన్నాం. ఒకసారి చూడండి ఏమి ఇచ్చారంటే, ఇఫ్ a + b + c = 30 and 1/a + 1/b + 1/c = 30, then find the value of a/b + b/c, b/a + b/c + c/b + c/a + a/c ఏదైతే ఉందో ఇలా అడిగాడండి. దీన్ని చూసినట్టునే ఏంట్రా బాబు ఇంత పెద్ద లెక్క ఉంది అని మనము భయపడి నెక్స్ట్ లెక్కకి మనము జంప్ అవుతూ ఉంటారు. కానీ దీనికి అంతే నేర్చుకున్నప్పుడు కొద్దిగా సమయం తీసుకుంటుందేమో, కానీ ఎగ్జామ్ పాయింట్ అలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీకు మోడల్ నేర్పుతాం. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, మీకు ఇక్కడ ఒకసారి నీటి పరిశీలించినట్లయితే a + b + c ఈ పార్ట్కి దీంతో కనుక గుణించినట్లయితే a/b + 1/b + 1/c = ఆల్రెడీ ఈ 30 ఇంటూ ఈ 30 ఏదైతే ఉందో ఈ 30 అండి. ఒకసారి మీరు గుణించినట్లయితే ఒకసారి మీరు పరిశీలించండి. a/a అంటే ఎంత వస్తుందండి? 1. b/b అంటే ఎంత అండి? 1. అదేవిధంగా c/c ఎంత అండి? 1. ఒకసారి గుణించాం, దీనికి ఒకసారి గుణించామండి. ఓకే అండి. అదేవిధంగా 1 × a 1, 1 × b 1, 1 × c 1 వేసాము. అదేవిధంగా మీరు కట్ట పరిశీలించండి. ఒకసారి పరిశీలించినట్లయితే ఇది ఏ ఉంది కాబట్టి ఏ కాకుండా బీకి భాగించినట్లయితే a/b ప్లస్ బీతోని ఏతోటి a/c ప్లస్ ఏ అయిపోయింది బీతోని బీతో b/a ప్లస్ బీతో అవసరం లేదు, సితో గురించి b/c ప్లస్ సితో c/a ప్లస్ c/b ఏదైతే ఉందో c/b వచ్చిందండి. అంతే. మనం ఇది ఎందుకు రాస్తాం, ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, రేపు ఎక్కడ ఆఫ్లైన్లో నేర్చుకుంటున్నాం కాబట్టి, ఆన్ ది పిచ్ మీద నేర్చుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ రాస్తున్నాం. కానీ రేపు ఎగ్జాంపుల్ ఇవన్నీ రాయని అవసరం లేదు. ఇవన్నీ ఎందుకు రాశానంటే, వాడు అడిగినటువంటి ఆర్ టర్మ్స్కి ఈ ఆర్ టర్మ్స్ మనకు వచ్చాయి. కావాలని చూసుకోండి. a/b కనిపించింది, a/c కనిపించింది, a/c అయిపోయింది, b/a కనిపించింది, b/c కనిపించింది, c/a కనిపించింది, c/b వాడు కనిపించినట్టు ఇదంతా వచ్చింది కూడా. ఆల్రెడీ ఈక్వల్ ఎంత అండి? 30 × 30 ఎంత? 900. 30 × 30 అనేది 900 ఏదైతే 900. అదేవిధంగా ఇది మనకు అడిగాడు కాబట్టి ఎత్తున ఇవి ఉన్నాయి. 1 + 1 + ఎంత? 3 అండి. ఈ 3 అనేది అవతలకెళ్తే ఏమవుతుందండి? మైనస్ అవుతుంది, -3 అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? 897 ఏదైతే ఉందో 900లో 3 తీసేస్తే మీకు అండి 897 ఏదైతే ఉందో ఇది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందండి. ఇదే లెక్క రేపు ఇంకో లెక్క కనిపించినప్పుడు ఇది మొత్తం కూడా రాయనవసరం అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్కి వచ్చినప్పుడు ఇదంతా రాయనవసరం లేదు. ఓకే, మీకు ఈ రూపంలో కనిపించింది, ఇది ఇంటూ ఇది గుణిస్తే మీకు అప్పుడు ఇది ఇంటూ అవుతుంది గుణించుకోబడుతుంది. 900, 30 × 30 900. ఇక్కడ దీన్ని a × 1 a1, b × 1 1, c × 1 1 అని చేస్తే గుణిస్తే మీకు మొత్తం కలిపి 3. ఈ 3 ఏమవుతుంది కలిపితే మైనస్ అవుతుంది. 900లో -3 తీసేస్తే 897 ఏదైతే ఉందో 897 దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ స్టెప్ కూడా రేపు మీకు వేయాల్సిన అవసరం లేదు. మైండ్లోని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఎగ్జామ్ పాయింట్లో. ఇక్కడ నేర్చుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా దీన్ని నేర్చుకోవాలి. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత? 897 ఏదైతే ఉందో మీకు అది ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 24 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా క్లారిటీగా పరిశీలించండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే a + b + c = 0 ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a/b + b/c, b/a + b/c, c/b అండ్ c/a a/c. ఇందాక ఇచ్చిన ప్రాసెస్లో మీకు కనిపిస్తుందా లేదండి? ఇదిగోండి ఈ ప్రాసెస్లో కనిపిస్తుందా లేదా? అంతే. ఈ స్టెప్ రాయకుండా నువ్వు ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు చూడండి ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది. ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే a + b + c = వాడే 0 ఇచ్చాడు. ఓకే అండి. అయితే
జీరో ఇచ్చాడు. నేనేమనుకుంటున్నానంటే 1 లెట్ అంతే అనుకోవడం. లెట్ అంతే 1/a ప్లస్ 1/b 1/b ప్లస్ 1/c అని అనుకుంటే ఈక్వల్ అంతా జీరో అనుకోవాలి. కే అనుకుంటే, లేకపోతే కే ఏదో ఒక అంకె అనుకుంటే కే అనుకుంటే ఆటోమేటిక్ మీకు ఏమవుతుంది చూడండి, 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ అంతా జీరో. అదేవిధంగా 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈక్వల్ అంత అనుకున్నాము, కే అనుకున్నాం. అంతే జీరోతో ఎంత గుణించినా జీరో వస్తుంది. కాబట్టి ఇది వాళ్ళు ఇంతకు నేర్చుకున్నప్పుడు 1 + 1 + 1 అని నేర్చుకున్నామండి. ఓకేనా? దీని విలువ మీకు 6 టర్మ్స్ వస్తాయి ఇలాగా. మళ్ళీ దీంతో దీనికి మొత్తం భాగిస్తే 6 టర్మ్స్ వస్తాయి. ఇక్కడ పెద్ద టర్మ్స్ వస్తాయి. ఇక్కడ ప్లస్ ఇది మొత్తం కలిపితే 3 అండి. ఇక్కడ +3 ఉంది. అవతలకి వెళ్తే ఏమవుతుంది, రిజికల్ అవతలకి వెళ్తే -3 ఏదైతే ఉందో మీకు -3 అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుంది? ముందు లెక్క ఏదైతే ఉందో దానిలాగే అడిగాడు. కాకపోతే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ టర్మ్ అనేది ఇవ్వలే. లెట్ మనం అనుకోవాలి. అది మీకు కనిపించట్లేదంటే మనం అనుకోవాలి. 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈక్వల్ k అని నువ్వు అనుకోగలిగితే మైండ్లో, అప్పుడు నీకు క్లియర్ కట్ ఏ స్టెప్ ఏంటి రాయకుండా 6 స్టెప్ వచ్చే స్టెప్ని కూడా ఎలా గుణిస్తే మొదటి లెక్కలు వచ్చింది అది రాయకుండా 1 + 1 3 అవుతుంది. ఈ +3 అనేది అవతలకి వెళ్తే ఈక్వల్ -3 అవుతుంది. కాబట్టి మీకు ఆన్సర్ ఏదో -3 అని మీరు ఇలా సెట్ కూడా వెళ్ళిపోవచ్చు. కాన్సెప్ట్ అర్థమవుతుంది కదండి. రేపు ఎగ్జామ్ పాయింట్ 1కి 2 సార్లు కానీ నువ్వు ప్రాక్టీస్ చేసినట్లయితే, 1కి 2 సార్లు కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఇలాంటి లెక్కను కూడా నువ్వు ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చేసి వెళ్ళిపోగలుగుతావు. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత 24. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 25కి వెళ్ళే ముందు కూడా మీరు బాగా గమనించాల్సిన అంశం ఏంటంటే, బాగా గమనించే క్యూబ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, క్యూబ్ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్యూబ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని చాలా క్లారిటీగా మీరు నేర్చుకుని వెళ్ళాలి. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, a+b² ఈక్వల్ టు, దీన్ని ఏమంటున్నాడు, a+b3ని a³ + b³ + 3ab. ఓకే అండి, 3ab అంటే a+b. అదేవిధంగా a-b యొక్క a³ - b³ - 3ab a-b. అదేవిధంగా a³ - b³ ఈక్వల్ టు ab. a-b ఈక్వల్ టు a² + b² + ab. a³ + b² ఈక్వల్ టు a + b ఇంటూ a² + b² - ab ఏదైతే ఉందో ఇలా ఇస్తున్నాడు. అంతే ఈ రూపంలో ఉందా లేదా క్వశ్చన్ మీకు ఈ రూపంలో కానీ అండ్ ఈ క్యూబ్ రూపంలో కానీ ఇస్తున్నాడు అండి. ఇది ఓకే, ఇది ఈ రూపంలో ఉంది, a³ - b³ ఉంది, లేకపోతే a³ + b³ ఉంది అని నువ్వు జస్ట్ ఫైండ్ అవుట్ చేయగలదు. బట్టి పట్టాల్సిన అవసరం లేదండి. దీన్ని జస్ట్ ఓకే ఈ రూపంలో ఉంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు. ఇప్పుడు a³ b³ అంతే ఆ క్యూబ్కి ఎలా పోతుందో ఒకసారి లెక్క చూడండి. ఒకసారి చూడండి. మనకి ఫార్ములా ఏంటండి, a³ - b³ ఎలా రాసుకోవచ్చు, a² - ab + b² అని రాసుకోవచ్చు. ఓకే అండి, కింద ఏమిచ్చాడండి, a² - ab + b² ఇచ్చాడండి. అంతే a³ - b³ ఈ రూపంలో రాసుకోవచ్చు. మనకి a² ab + b² రూపంలో కనిపిస్తుందని ఇస్తాడు. ఆటోమేటిక్గా ఇప్పుడు దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏం మిగులుతుందండి, a - b ఏదైతే ఉందో a - b మిగులుతుంది. మీకు a - b ఏదైతే ఉందో a - b అనేది మీకు మిగులుతుందండి. ఓకే అండి. సో మనకి ఇప్పుడు చూడండి, దీన్ని ఏ అనుకొని దీన్ని బి అనుకుంటే అప్పుడు ఏ ఎంత అవుతుందండి, 0.52 - 0.39 ఏదైతే ఉందో 39 అండి. అప్పుడు 0.52 నుంచి 0.39 తీస్తే 12లో 9 తీస్తే 3, అదేవిధంగా 4లో 1 తీస్తే 1, అంతే 0.13 ఏదైతే ఉందో 0.13 అనేది మీకు 0.13 అనేది మీకు ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందండి. ఇంత క్లారిటీగా జస్ట్ చెప్తాం కాబట్టి మీకు టైం పడుతుంది. అంతే దాని రూపం ఏదైతే ఉందో a³ - b³ ఓకే ఈ పైవి కింద క్యాన్సిల్ అయిపోతాయి. లాస్ట్లో మిగిలింది ఏది ఈ రూపంలో కనిపించిందంటే a³ b³ కనిపించిందంటే దీనికి క్యాన్సిల్ అయిపోతాయి. అంతే a - b మాత్రమే ఉంటుంది. ఆడిచ్చినటువంటి దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అయినటువంటి అంశం ఏంటంటే చాలా క్లారిటీగా చెప్తున్నాను, మైండ్లో పెట్టుకోండి. రేపు ఎగ్జామ్ పాయింట్కి వెళ్ళినప్పుడు డెసిమల్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ డెసిమల్స్ మీద కానీ నువ్వు కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే 100% సక్సెస్ఫుల్ అవుతావు. చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఈ డెసిమల్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఈ డెసిమల్స్ పాయింట్స్ మీద కన్ఫ్యూజ్ అయినప్పుడు మాత్రం మనం ఏం చేయలేని పరిస్థితి.
ఇక్కడ పైన పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి, కింద కూడా పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి. పాయింట్ తర్వాత 2 అంకెలు, పాయింట్ తర్వాత 2 అంకెలు, డెసిమల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దీనికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సింపుల్గా అయిపోయింది. ఒకవేళ డెసిమల్స్ కానీ డిఫరెన్స్ కానీ వస్తే, తేడా కానీ వస్తే ఏం చేయాలో కూడా నెక్స్ట్ లెక్కలు ఎలాగడిగాడు ఒకసారి చూడండి. వాడు కంటెంట్ ఏ రేంజ్కి ఇమ్మనండి, మీకు 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా నేను మీకు కంటెంట్ అందిస్తాను. మీరు పేపర్ పైన దాడి చేస్తారు. మన స్టడీ అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితేనే 100% ఎగ్జామ్ పాయింట్ చివరి రోజుకి వెళ్ళినప్పటికల్లా మీకు ఒక దీనిగా తయారు చేస్తా. నా క్లాసులన్నీ మీరు కరెక్ట్గా చూస్తానండి. మీరు 100% పేపర్ని అటెంప్ట్ చేసే విధంగా మిమ్మల్ని తయారు చేస్తాను. ఆఫ్లైన్లో అయితే ఇంకా క్లారిటీగా నీకు ఏ రేంజ్, నువ్వు సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, క్యాట్ రేంజ్, ఎంటీఎస్ ఏ రేంజ్ ప్రిపేర్ అవుతామన్నా మనకు ఆఫ్లైన్లోకి రండి, మీకు న్యాయం జరిగినలా నేను చూస్తాను. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 26 కూడా మీరు పరిశీలించండి. ఫస్ట్ పాయింట్ దేనిపై డెసిమల్స్ పైన అబ్జర్వ్ చేయండి. చూడండి, పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి, పాయింట్ తర్వాత 1 అంకె ఉంది. ఇక్కడ స్కేర్ వస్తుంది. ఇక్కడ 5.35, 5.35, 5.35 ఏ క్యూబ్, ఇది ఏ క్యూబ్, ఇది బి క్యూబ్ రూపంలో ఉంది. అంతే మీకు అర్థమైపోయి ఏ స్కేరు ఏబి, బి స్కేర్ మైనస్ బి స్కేర్ రూపంలో ఉంటుంది అని మీకు. అంతే లాస్ట్లో మిగిలింది ఏం మిగులుతుంది మనకి, ఏ ప్లస్ ఇచ్చాడు కాబట్టి ఏ ప్లస్ బి మిగులుతుంది, ఏ ప్లస్ బి మిగులుతుందని తెలియాలి. తర్వాత డెసిమల్స్ కోసం మాట్లాడతాం, ముందు దీనికోసం మాట్లాడదాం. దీన్ని ఏ అనుకుంటే దీన్ని బి అనుకున్నాం. అప్పుడు ఎంత అవుతుందండి, ఇది 575 ప్లస్ పాయింట్ అన్నాడు, పాయింట్ తర్వాత మాట్లాడదాం 325. ఈ రెండు మీకు కలిపి ఎంత అవుతుందండి, 900. అంతే. ఏ ప్లస్ బి మీకు ఎంత వచ్చిందో 900 వచ్చింది. ఏ ప్లస్ బి ఎంత వచ్చిందండి, 900 వచ్చింది. ఇప్పుడు మీకు బాగా కన్ఫ్యూజ్ అయినటువంటి ఏరియా ఏదంటే ఈ డెసిమల్స్ పాయింట్. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు, పాయింట్ తర్వాత 2 అంకెలు, పాయింట్ తర్వాత 2 అంకెలు. అంటే దీన్ని 10⁶ రాసుకోవచ్చు. 10⁶ ఇదే పైన ఎట్లేదంటే 1/10⁶, 10⁶. ఓకే అండి. అదేవిధంగా చూడండి, ఇక్కడ పాయింట్ తర్వాత 1 అంకె, 1 అంకె, ఇది ఏ స్కేర్ కాబట్టి ఏ స్కేర్ రూపంలో ఉంటుంది కాబట్టి 1/10⁻², 10⁻². మీకు ఇది ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే చాలా క్లారిటీగా నేర్చుకోవాలండి. ఈ కిందది ఈ పైది గుణించుకోబడతాయి, ఈ రెండు గుణించుకోబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్కి 10² ఇంటూ 1/ ఏంటండి 10⁶ ఇంటూ 1. ఓకే అండి. అప్పుడు 10⁻²కి 10⁶లో 2 పోతే ఇంకెంత మిగిలిందండి, 1/10⁻4 మిగిలింది, 1/10⁻4 మిగిలింది. కానీ మనకి ఏ ప్లస్ బి యొక్క విలువ ఎంత ఇచ్చారండి, 900. ఇది 900 వచ్చింది. ఈ డెసిమల్స్లో మాట్లాడడం మనకి ఎంత మిగిలిందండి, 1/10⁻4 మిగిలింది. 1/10⁻4 ఏదైతే ఉందో 4 మిగిలిందండి. ఈ 10⁻1/4లో అంతే 10⁻4 అంతే ఏంటండి, 4 జీరోస్ అని అర్థం. ఆ 4 జీరోస్లో ఈ 2 జీరోలు పోయి అనుకోండి, ఇంకేం మిగులుతుంది ఇక్కడ, 10⁻10² ఎంత అండి, 9/10⁻² ఎంత అండి, 100. అంతే. కింద 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 అంకెల ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంతే. దీని ఆన్సర్ ఎంత వచ్చింది, 0.09 ఏదైతే ఉందో ఈ 0.09 అనేది దీనికి ఆన్సర్గా రావడం జరుగుతుంది. మీకు చెప్తున్నాను కాబట్టి స్లో, లేదనుకో దీన్ని ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో అలా అక్కడే ఎగరగొట్టచ్చు, అక్కడే చేసి వెళ్ళిపోవచ్చు. ఓకే అండి. మీకు అర్థం అవ్వాలి, ప్రతి ఒక్కటి కూడా నువ్వు అర్థం చేసుకోగలిగితే, కాన్సెప్ట్ ముందు వస్తే నువ్వు రేపు ఎగ్జామ్ పాయింట్ని అటాక్ చేయగలుగుతావు. ఓకే అండి. దీని ఆన్సర్ ఎంత అండి, 0.09 ఏదైతే ఉందో ఈ 0.09. అంతే. ఎందుకు, కింద అనేది జీరోస్ ఎక్కువ మిగిలాయి కాబట్టి పాయింట్లో వచ్చింది, కింద జీరోస్ ఎక్కువ మిగిలాయి కాబట్టి పాయింట్లో వచ్చింది. ఒకవేళ పైన కానీ మిగిలి ఉంటే మీకు అంతే. చూడండి, చాలా క్లారిటీగా చూడండి. దీన్ని ఇలా మనం రాసుకుంటే ఇలా మారింది కాబట్టి 1/0.4 ఇక్కడ వచ్చింది. అప్పుడు ఈ ఇంటికి ఇచ్చినటువంటి దాన్ని గుణించుకొని ఇలాగ వేసుకున్నాం కాబట్టి మీకు ఇలాగ వచ్చింది. ఒకవేళ చూడండి, క్వశ్చన్ నెంబర్ 26 అనేది. క్వశ్చన్ నెంబర్ 27 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 27 కూడా పరిశీలించండి. ఏ రూపంలో కనిపిస్తుంది, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ రూపంలో కనిపిస్తుంది. అంతే. ఏ స్కేర్కి బి మైనస్ ప్లస్ బీ స్కేర్కి మైనస్ ఏబీకి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అవునా కదండి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, డెసిమల్స్ పైన చూద్దాం. ఒకసారి మీకు చూడండి, ఇక్కడ ఈ రెండు కలిపితే ఏ ప్లస్ బి ఏ ఎంత ఇచ్చాడండి, 553 ప్లస్ 247. ఈ రెండు కలిపితే మీకు ఎంత కనిపిస్తుందండి, 500. అంతే. ఏ ప్లస్ బి ఎంత కనిపించిందండి, మీకు 500 కనిపించిందండి, 500 కనిపించింది. దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. దీన్ని ఒకసారి క్లారిటీగా చూడండి.
పాయింట్ తర్వాత ఒకటి అంకె ఉంది, 2 స్క్వేర్ అన్నాడు కాబట్టి పాయింట్ తర్వాత ఒక అంకె 2 ఉన్నదండి. అని దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే పైన ఏం డెసిమల్స్ చేయట్లేదు కాబట్టి పైది అయిపోయింది, a+b మనకి వచ్చింది డెసిమల్స్. దీన్ని ఎలా రాసుకుంటే 1 స్క్వేర్ అని రాసుకో, అదే 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు. నేను పాయింట్ 2 ఉన్నాయి కాబట్టి 10⁻², అంటే 0.2 అని రాసుకోవచ్చు అండి. సో దీన్ని ఒకసారి మీరు పరిశీలించినట్లయితే మనకి ఏబి ఎంత వచ్చిందండి 500, ఏబి ఎంత వచ్చిందంటే 500. 8 లేదంటే కింద 1 ఉన్నాడు, ఓల్ బై కింద 500 అండి, 8 లేదంటే 1 ఉన్నట్టు. కానీ మనకి ఎంత వచ్చింది ఇది ఒకసారి చూడండి, 1/10 స్క్వేర్ ఎంత 100 అండి, 100 అండి. ఓకే అండి. వాడు ఏమి ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 50 ఇంటూ 10⁻⁻ k ఏదైతే ఉందో k అని అడిగాడండి. k ఏదైతే ఉందో k అని అడిగాడు. సో మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు ఒకసారి మీరు పరిశీలించినట్లయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు ఒకసారి చూడండి. ఇది ఇంటూ ఇది గుణించుకోబడుతుందండి, అది ఇంటూ అది మీకు గుణించుకోబడుతుంది. ఎలా గుణిస్తుందో ఇక్కడ చాలా క్లారిటీ స్టెప్ వేస్తున్నాం చూడండి. 500 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 10⁻k అండి, 10⁻k. 51 500 అండి. అప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు, k ఎంత అయింది 1000 అయింది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు 10⁻3గా రాసుకోవచ్చు. 1000 ఎలా రాసుకోవచ్చు అండి 10³ రాసుకోవచ్చు. 1000 ఎలా రాసుకోవచ్చు 10³ రాసుకోవచ్చు. ఇది కూడా మనకి ఎంత వచ్చిందండి 10⁻k వచ్చింది. అంతే భూములు సమానమైనప్పుడు ఘాతాలు ఏమవుతాయండి సమానం అవుతాయి, ఈజ్వల్ కూడా సమానం అవుతాయి. అప్పుడు k ఈజ్వల్ ఎంత వచ్చిందండి ఈ 3 ఏదైతే ఉందో ఈ 3 అనేది దీని యొక్క ఆన్సర్గా మీకు పరిగణించడం జరుగుతుంది. అంతే ఇంత లెక్కను కూడా మీరు ఇంత సింపుల్గా చేయొచ్చు. కంటెంట్ చూడండి, కంటెంట్ అనేది వాడు ఏ రేంజ్లో, ఈ రేంజ్లో ఎందుకు చెప్తున్నామంటే రేపు నీకు పేపర్ పైన చాలా కొద్దిగా కనిపించగా ఎంత టప్లో ఇచ్చినా నువ్వు రేపు పేపర్ని అటాక్ చేసే విధంగా ఉండాలి తప్ప నువ్వు పేపర్ని దాడి చేసే విధంగా ఉండకూడదు. నువ్వు పేపర్ని దాడి చేయగలిగితే మాత్రమే నువ్వు రేపు 100% సక్సెస్ఫుల్ అవుతావు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, 100% నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలంటే నువ్వు పేపర్ని దాడి చేయాలి తప్ప పేపర్ నీకు దాడి చేసేలాగుంటే ఎప్పటికీ సక్సెస్ అవ్వు. కాబట్టి ఈ రేంజ్లోగా నువ్వు నేర్చుకోగలిగితే ఎప్పటికైనా నువ్వే పేపర్ని దాడి చేయగలుగుతావు, ఫస్ట్ అటెంప్ట్లో నువ్వు ఉద్యోగం కొట్టగలుగుతావు. ఓకే అండి. చూడండి ఎంత క్లారిటీగా ఎంత డెప్త్గా ఇచ్చినా వాడు ఏ రేంజ్లో వచ్చినా మనం ఏ విధంగా మార్చాం లెక్క అనేది మీరు ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఓకే అండి. ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి, మీ యొక్క క్లారిటీ మేము ఇస్తాం. లేదా డైరెక్ట్ ఫోన్ చేయండి, మా ఫోన్ నెంబర్ కూడా మీకు పెడతా ఉన్నాం 9441029176 ఏదైతే ఉందో ఈ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. నిజంగా నీకు 100% ఉద్యోగం కావాలంటే మాత్రం ఆఫ్లైన్లో కృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి మీరు కూర్చోగలిగితే 100% మీకు న్యాయం చేస్తాం. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 27. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 28 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇప్పటివరకు మనం ఏం చూసామంటే కింద పాయింట్లు తక్కువ ఉండి పైన ఎక్కువ ఉండేవి, కానీ ఇప్పుడు మారించండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 28లో మారించండి. కింద ఎక్కువ ఉన్నాయి, పైన తక్కువ ఉన్నాయి. డెసిమల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చూస్తున్నాం. ఇది కూడా ఏ రూపంలో కనిపిస్తుంది, a³ b³ రూపంలో ఉంది. a³ b³ రూపంలో ఉంది. అంటే మీకేం అర్థమైపోయింది, లాస్ట్ మిగిలేదు మనకి a+ba మిగులుతుంది అని నీకు అర్థం అవ్వాలి. దాన్ని ఇంకేం కనిపించి పెట్టుకోకుండా నువ్వు డెసిమల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే లెక్క అనేది మీకు ఎగిరిపోద్ది. ఓకే అండి. ఇక్కడ పైన ఏం కనిపిస్తుంది 1/³ అన్నారు కాబట్టి 10⁻3 హోల్ బై 1 కింద ఎన్ని ఉన్నాయండి పాయింట్ తర్వాత 2 ఉన్నాయి, స్క్వేర్ ఉన్నాయి కాబట్టి 0 అదే 10⁻4 అండి, 10⁻4. అయితే మనకి ఏ ఎంత అనుకున్నాము 635 ప్లస్ ఇదంత అండి 365 ఎంత అవుతుందండి. దీని యొక్క విలువ ఏదైతే ఉందో a+b అంటే 1000 ఏదైతే ఉందో 1000 అండి. 900 ఈ 35 65 100 అంటే మీకు 1000 వచ్చింది. ఇది a+b ఎంత వచ్చింది 1000 వచ్చింది. కానీ మీకు డెసిమల్స్ మీద ప్రాబ్లం ఉంది కాబట్టి చూడండి ఇక్కడ ఒకసారి మీరు పరిశీలించినట్లయితే ఈ కిందది ఈ పైది గుణించుకుంటుందని చెప్పాను. 10⁻4 ఇంటూ 1 బై 10⁻3 ఇంటూ 1 ఏదైతే ఉందో 1 అండి. ఓకే అండి. ఇంటూ మనకి ఎంత వచ్చింది ఇక్కడ 1000 వచ్చిందండి.
1000 వచ్చింది. చూడండి 10^3 అంటే 3 సున్నాలకి 10^4 సున్నా 3 సున్నాలు పోతే ఇంకొక 0 ఉంటుంది. ఓకే అండి. ఈ అంతే ఎంత మిగిలింది? 1 0 మిగిలింది. అప్పుడు మీకు ఎంత వచ్చిందండి? 1000 × 10 ఎంత అంటే ఈ 10,000 ఏదైతే ఉందో 10,000 అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. చూడండి ఎంత టఫ్ లెక్కలు ఇచ్చినా వాడు ఏ రేంజ్లో వచ్చినా మీకు డెసిమల్స్లో చేంజ్ ఇచ్చినా మీకు ఈ రేంజ్లో మీరు ముందు ఫైండ్ అవుట్ చేసి పైన డెసిమల్స్ కింద డెసిమల్స్ ఎన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాయి, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అని మీకు నేర్పించాను. ఓకే అండి. ఎంత క్లారిటీగా నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నువ్వు రేపు సక్సెస్ఫుల్ అవుతావు మిత్రమా. కంటెంట్ మన కృష్ణారెడ్డి అకాడమీ కంటెంట్ చాలా క్లారిటీగా ఉంటుంది. జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు. ఈరోజు కంటెంట్ తయారు చేస్తున్నాము. వాడికి ఏ రేంజ్ అంటే 100% వాడు జాబ్ కొట్టే విధంగానే రెడీ అవుతుంది కంటెంట్. ఇంకా అర్థమెటిక్ రీజనింగ్ అంటారా, నేనే చెప్తున్నాను మీకు 100% ఢిల్లీ తరహాలో ఎవరు కూడా తీసుకోనంత విధంగా ముందుకు వెళ్తున్నాం. అతి తక్కువ ఖర్చుతో యాప్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అతి తక్కువ జనవరి లోపే మీకు యాప్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ క్లాసెస్ అవుతున్నాయి. మీకు కొన్ని క్లాసులు మాత్రమే పెట్టగలుగుతున్నాము. పూర్తిగా సమాచారం అనేది మన యాప్లో దొరుకుతుంది మీకు. ఓకే అండి. చూస్తాం. ఇది క్వశ్చన్ నెంబర్ 28 అండి. క్వశ్చన్ నెంబర్ 29 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇది కూడా మీకు ఎలా కనిపిస్తుంది? a³ + b³ రూపంలో కనిపిస్తుంది. అంటే ఆటోమేటిక్గా a² - b² రూపంలో కనిపిస్తుంది. కానీ పైన డెసిమల్స్ ఏటి ఇవ్వలేదు, కింద మాత్రం డెసిమల్స్ ఇచ్చాడు. పైన డెసిమల్స్ ఏమి ఇవ్వలేదు, కింద మాత్రం డెసిమల్స్ ఇచ్చాడు. ఓకే అండి. చూడండి ఒకసారి మీరు పరిశీలించండి. ఇక్కడ ఆల్రెడీ a³ b³ అంత మనకి ఏం మిగిలేది? a + b మిగులుతుంది. ఏ ఎంత అండి? 427 ప్లస్ b ఎంత అండి? 325. ఈ రెండు కలిపితే మీకు ఎంత అంతే? 752 ఏదైతే ఉందో 752. ఓకే అండి. అంతే a + b మీకు ఎంత వచ్చిందండి? అంతే మీకు ఇది 752 వచ్చింది. కింద ఏట్లేదంటే 1 ఉన్నట్టు, హోల్ బై ఇది చూడండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 10² అంటే 10^10² అని రాసుకోవచ్చు. పాయింట్ తర్వాత ఒక అంకె ఇది స్కేర్లో ఉంది కాబట్టి a² ఉంది కాబట్టి 10^2 1 పాయింట్ 2 పాయింట్లు. దీన్ని 1/10^2 అని రాసుకోవచ్చు. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈ కిందది ఇంటూ ఇది గుణించుకోవాలి. అంతే 752 × 10² ఎంత అండి? 100 అండి. ఇది 1 × 1 అంతే 1 రాసిన ఒకటి రాయకపోయినా ఒకటే. 1 × 1 కింద ఒకటి రాసిన ఒకటి రాయకపోయినా ఒకటే. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి? 75200 ఏదైతే ఉందో ఈ 75200 దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇంత క్లారిటీగా ఇంత సిస్టమేటిక్గా ప్రతి అంశాన్ని కూడా మీకు నేర్పించుకుని వెళ్తుంది మన అకాడమీ. అంటే బేస్ లెవెల్ నవోదయ సైనిక స్కూల్ పిల్లలతో మొదలెడితే నువ్వు అటు ఆర్మీ అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎస్ఐ అవ్వచ్చు, సీజీఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎల్, ఎంటీఎస్ అవ్వచ్చు, చివరి క్యాట్ రేంజ్ వరకు కూడా అర్థమెటిక్ రీజనింగ్ పైన మీకు అంత క్లారిటీగా 24 గంటలు అవైలబుల్ నేనుంటాను మీకు. కొన్ని ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్ అనేవాళ్ళు అర్థమెటిక్ చెప్పలేనప్పుడు పిల్లలు చాలా సఫర్ అవుతూ ఉంటారు. కానీ మీకు ఆ ప్రాబ్లం లేదు. మన అకాడమీలో మాత్రం ఆ ప్రాబ్లం ఉండదు. 100% నేనే మీకు అర్థమెటిక్ రీజనింగ్ డీల్ చేస్తున్నా. ఓకే అండి. అది కాకుండా ప్రతి ఎగ్జామ్లో వచ్చి ప్రతి బిట్ని కూడా వారానికి ఒక పేపర్ మీకు ఎగ్జామ్ పెడుతూ పేపర్ని అనాలిసిస్ కూడా చేస్తాను, మొత్తం ఓవరాల్ పేపర్ని. అండ్ హిస్టరీకి సార్ వస్తారు, జాగ్రఫీ సార్ వస్తారు, పాలిటిక్స్ సార్ వస్తారు, ఫిజిక్స్ సార్ వస్తారు, కెమిస్ట్రీ సార్ వస్తారు, ఇంగ్లీష్ సార్ వస్తారు. డిఫరెంట్ సార్లు వస్తూనే మీకు 100% ఆల్రౌండర్ ప్రదర్శన ఏదైతే ఉందో నేను చేస్తాను. అన్నిటికి మించి గ్రౌండ్ ఏదైతే ఉందో 100% క్వాలిఫైడ్ ఎన్ఏఎస్ ట్రైనింగ్ 5 కోట్ల మందిలో 5 మంది లేనంత విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. చూస్తున్నారు కదా కంటెంట్ని. ఇలాంటి కంటెంట్ని కూడా ఎలా చిటికలు చేసే విధంగా నేర్పిస్తూ ఉన్నాం. ఓకే అండి. ఇంకా పైన లెక్కలు ఇచ్చినది ఇంకెలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. ఇది క్వశ్చన్ నెంబర్ 29. క్వశ్చన్ నెంబర్ 30 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. దేనిపైన మాట్లాడుతాం? క్యూబ్స్ పైన మాట్లాడుతాం. క్యూబ్ కాన్సెప్ట్ ఆఫ్ ఏదైతే దానిపైన మాట్లాడుతున్నాం. ఒకసారి చూడండి మిత్రమా. చూడండి, a² + b² - ab / a³ + b³ అని రాసిన దీని యొక్క విలువ మారదు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, a³ + b³ ఎక్కడ ఇచ్చాడు? అలాగని పైన a² ab b² ఇచ్చాడు. కాన్సెప్ట్ అర్థమవుతుందండి. సార్ కింద ఇచ్చారు కదా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. a³ + b³ చివరికి మిగిలేది ఏంటండి? a + b మిగిలేది. ఏం మిగులుతుందండి? a + b ఏదైతే ఉందో
ఏ ప్లస్ బి అయితే మిగులుతుంది, ఏ ప్లస్ బి మిగిలింది. మీకు వెరీ గుడ్, వెరీ సూపర్గా మీకు అర్థమైంది. ఓకే, కింద చూడండి ఎటువంటి డెసిమల్స్ లేవు, కింద ఎటువంటి డెసిమల్స్ లేవు, పైన మాత్రము స్క్వేర్లో ఉన్నాయి. అంతే 1/10² ఉంది. అంతే ఏ ప్లస్ బి అంటే 525 ప్లస్ 475. ఈ రెండు కలిపితే మనకి ఎంత అండి? 900 ఏదైతే ఉందో 1000 ఏదైతే ఉందో 1000 అండి. 1000 ఏదైతే ఉందో 1000 అండి. ఇది ఏ ప్లస్ బి ఎంత వచ్చిందని 1000 వచ్చిందండి. ఇది కింద మీకు ఉంది కాబట్టి చూడండి 1/10² అంటే ఎంత అండి? ఇది 100 బై ఎంత? 1000 బై 8 కింద 1 లాగా. ఎందుకు 1 వేస్తున్నామంటే ఈ పైది ఈ కిందది గుణించుకునే విధంగా రావాలి. 1 × 1 బై చూడండి ఇక్కడ 100 × 1000 ఈజ్ ఈక్వల్ టు మనకేమి ఇచ్చాడు ఇక్కడ? ఈజ్ ఈక్వల్ తర్వాత 10⁻⁻k అన్నాడండి. చాలా జాగ్రత్తగా చూడండి, ఎంత కంటెంట్ని కూడా మీకు ఎలా మారుస్తున్నాం చూడండి. ఈజ్ ఈక్వల్ 10k ఏదైతే ఉందో 10k అండి. ఓకే అండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 10⁻, ఇది ఒక 3 సున్నాలు, ఇది ఒక 2 సున్నాలు, 10⁻5గా రాసుకోవచ్చు. ఈ 2 సున్నాలు ఈ 3 సున్నాలు కాబట్టి మొత్తం 10⁻5గా రాసుకోవచ్చు. ఓకే, 1/10⁻4 ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻k ఏదైతే ఉందో అదండి. నెక్స్ట్ చూడండి, ఈ 10⁻5 అనేది పైకి వెళ్తే 10⁻5 అనేది పైకి వెళ్తే 10⁻−5 అవుతుందండి. చాలా క్లారిటీగా మరొక పాయింట్ ఏనండి, ఈ 10⁻5 అనేది పైకి వెళ్తే 10⁻−5 అవుతుంది, ప్లస్ ఉన్నటువంటిది మైనస్ అవుతుంది, 10⁻−5 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 10⁻k -k 10⁻ ఏదండి? -k ఏదైతే ఉందో 10⁻−k ఏదైతే ఉందో చాలా క్లారిటీగా వినాలండి. 10⁻−k ఏదైతే ఉందో కే భూములు సమానమైనప్పుడు ఘాతాలు కూడా సమానం అవుతాయి అని చాలా క్లారిటీగా మన బేసిక్ అంశాల్లో నేర్పించుకొని వస్తూ ఉన్నాం. అప్పుడు మైనస్కి పోతే కే ఈజ్వల్ ఎంత వచ్చిందండి? కే ఈజ్వల్ ఎంత వచ్చిందండి? 5 ఏదైతే ఉందో ఈ 5 అనేది కే విలువ అవుతుంది. ఈ 5 ఏదైతే ఉందో 5 అనేది కే విలువ అవుతుంది. ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఇక్కడ చాలా క్లారిటీగా రాస్తున్నాం చూడండి ఇక్కడ. ఓకే అండి, ఈ విధంగా మరొకసారి మీకు దీని యొక్క కాన్సెప్ట్ కూడా చూడండి, ఇక్కడ కనిపించట్లేదు కరెక్ట్గా. ఒక 10⁻+ ప్లస్లో ఉంది, బయటికి వెళ్తే మైనస్ అవుతుంది. ఏమి ఇచ్చాడంటే 1/10⁻5 ఈజ్ ఈక్వల్ టు 10⁻−k అన్నాడండి ఇక్కడ అన్నాడు. కాబట్టి ఈ 10⁻+10⁻5 అనేది పైకి వెళ్తే 10⁻−5 అవుతుంది. అప్పుడు 10⁻−k ఉంది, ఈ మైనస్కి పోతే ఈజ్వల్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయితే అప్పుడు కే ఈజ్వల్ ఎంత వస్తుందంటే 5 ఏదైతే ఉందో ఈ 5 అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి, దీన్ని మీకు అక్కడ పెట్టడం జరిగింది. ఇది క్వశ్చన్ నెంబర్ 30 ఏదైతే ఉందో ఈ క్యూబ్స్ అనే కాన్సెప్ట్లో మాట్లాడుతున్నాం. అంతే సింప్లిఫికేషన్ అనేది దగ్గర నువ్వు ఒక 50 నుంచి 60 కాన్సెప్ట్లు మాట్లాడితే కానీ నువ్వు రేపు ఎగ్జామ్ పాయింట్లో పేపర్ని అటాక్ చేయలేనిటువంటి పరిస్థితి. ఈ సింప్లిఫికేషన్స్ పైన, నెంబర్ సిస్టమ్ పైన అండ్ బేసిక్ మ్యాథ్స్ పైన పూర్తిగా కానీ కమాండింగ్ సాధించినాడు. నువ్వు అర్థమెటిక్ అనేది చాలా సునాయాసంగా ఇలా చిటికలో ఎంత టప్ లెక్కించినా ఇలా చిటికలో చేసి వెళ్ళిపోయే విధంగా వెళ్తూ ఉన్నాము. చూడండి, ఉత్తర భారతదేశంలో సీజీఆర్లో 50 బిట్లు అనుకుంటే వాడికి 48, 49, 50కి 50 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎలా? ఎక్కడ నుండి సాధ్యం? అందరికీ సమయం ఒకటే, అందరికీ కాలం ఒకటే, కానీ వాడు ఆ రేంజ్కి వెళ్తున్నాడు, మనం వెళ్ళలేకపోతున్నామంటే మన ప్రిపరేషన్లో, మన చెప్పే విధానంలో తేడా ఉంది కాబట్టి చేయలేకపోతున్నాం. గమనించాలి. ఇలాంటి అంశాలన్నీ కూడా క్రోడీకరించి నీ మైనస్లుగా నువ్వు ప్లస్ చేసుకోగలిగితే అక్కడ ప్రతి పిల్లడు కూడా ఆ రేంజ్కి వెళ్తున్నాడు అంటే వాడు మైనస్లు ఏంటి అని ప్రతి సెక్షన్లో కూడా వాడు రెట్టిఫై చేసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాడు. అంచెంచెలుగా ఒకసారి యొక్క ఆధీనంలో ఉంటూ మనకంతా ఫ్రీడమ్ కాబట్టి మన మార్కులు ఆ రేంజ్లోనే కనిపిస్తున్నాయి. దయచేసి మన యొక్క స్టైల్ కూడా మార్చండి. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీలో పోటీ ఇచ్చే విధంగా రెడీ అవ్వండి. ఓకే అండి, చూడండి ఒకసారి కట్లాట్ చేయండి. ఈ విధంగా మీకు అదేవిధంగా మీకు క్వశ్చన్ నెంబర్ 31 కూడా పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 31 కూడా పరిశీలించినట్లయితే చూడండి ఎంత కంటెంట్ వాడు ఎంత రేంజ్లో ఇచ్చినా మేము సునాయాసంగా చెప్పే విధంగా మీకు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఓకే అండి,
చాలా చాలా క్లారిటీగా ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0.261 ప్లస్ 0.008 బై 0.36 ప్లస్ 0.04 ప్లస్ మైనస్ ప్లస్ 0. మైనస్ అనేది ఓకే మైనస్ 0.12 ఇది ఏ విలువ అండి. అదేవిధంగా బిలు కూడా ఏమి ఇచ్చారు చూడండి, 0.729 మైనస్ 0.027 బై 0.81 ప్లస్ 0.09 ప్లస్ 0.27 అని ఇచ్చాడండి. ఇచ్చి క్వశ్చన్ ఏమి అడిగాడండి, 1/a² ప్లస్ b² హోల్ స్క్వేర్ అడిగాడండి. చూడండి ఎంత క్లారిటీగా బిట్ అడుగుతున్నాడు, వాడు ఎంత కంటెంట్ అడుగుతున్నాడు. ఈ విధంగా ఇలా చూసినట్టునే సగం మందికి చాలా భయం వేసి ఇది చాలా టైం వేస్ట్ అయిపోద్దని ముందుకెళ్ళిపోతూ ఉంటారు. లేక చూసినట్టునే భయపడిపోతూ ఉంటారు. కానీ దీనికి అంత సీన్ లేదండి. మీరు కరెక్ట్గా చూసినట్లయితే ఇది మీకు ఎలా కనిపిస్తున్నదే 6 క్యూబ్లో 6 క్యూబ్ ఎంత 216. అదేవిధంగా ఇది ఎంత అండి 2 క్యూబ్ 0.8 అండి. అంతే ఏ క్యూబ్ బి క్యూబ్ అన్నప్పుడు మీకు ఏం మిగులుతుందండి, ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు అంతే 0.6 ప్లస్ 0.2 ఏదైతే ఉందో ఇది మీకు వస్తుందండి ఇక్కడ. అంతే ఏ క్యూబ్ బి క్యూబ్లో ఏ ప్లస్ బిఏ మిగులుతుంది, ఏ ప్లస్ బి మిగులుతుంది. కాబట్టి మీకు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది ఏ ప్లస్ బి అండి. అప్పుడు ఏ విలువ ఎంత అవుతుందండి 0.8 ఏదైతే ఉందో 0.8 అండి ఏ విలువ. అదేవిధంగా బిలు కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇది మీకు 0.729 అంతే మీకు ఎంత అండి 9 క్యూబ్ అండి. ఇది ఎంత కనిపిస్తుంది మీకు 9 క్యూబ్ కనిపిస్తుంది. ఇది ఎంత కనిపిస్తుంది అంటే ఈ 3 క్యూబ్ ఏదైతే ఉందో 3 క్యూబ్ అండి. అంటే 9లో నా 3 తీసేస్తే ఎంత అండి 6. అంటే మీకు బీలు ఎంత కనిపిస్తుంది 0.6 ఏదైతే ఉందో 0.6 అనేది మీకు కనిపించడం జరుగుతుందండి. అంటే ఏది వచ్చింది 0.8 అండ్ బీలేమో 0.6. కానీ మనకేమన్నాడండి, మనకేం అడిగాడంటే 1/a² అంత ఇదే కదండి 0.8² అంత ఎంత అండి 64. ఏమన్నాడు ప్లస్కి ప్లస్. అండ్ b² అంత 6 కదండి 6² అంత ఎంత అండి 0.3² 0.6² అంతే 36 అండి. ఓకే అండి, ఇది ఇలా ఇచ్చాడు మీకు. ఇప్పుడు మీకు ఏమంటున్నాడు అంటే మళ్ళీ హోల్ స్క్వేర్ అడుగుతున్నాడు అండి. కరెక్ట్గా పరిశీలించండి. 64 ప్లస్ 36 ఎంత అండి 1 అండి. అంతే 1 వచ్చేది 1² ఎంత అండి 1 1² ఎంత అండి 1. ఆల్రెడీ మనకి ఇక్కడ ఏముంది ఆప్ ఉంది. ఆప్ ఇంటూ 1 అంతే ఎంత అండి 1/2 అంతే ఎంత అండి 1/2 అంతే మీకు కట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకొని చిన్న చెక్ చేసుకోండి. ఇక్కడ వరకు అది మీకు క్లారిటీగా అర్థమైంది కదండి. మనకి ఇక్కడ ఎంత మిగిలింది అంటే 1/2 మిగిలింది. 0.64 0.36 ఎంత అయింది మనకి 100 అయింది. 100 అయింది ఎంత అండి 1 అండి. 1² ఎంత అండి 1. కాబట్టి 1 × 1/2 అంతే ఎంత అండి 0.5 ఏదైతే ఉందో ఈ 0.5 అన్న దాని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుందండి. ఓకే అండి, చాలా క్లారిటీగా ప్రతి అంశం కూడా మీకు మీకు కావాలని క్యూబ్ లేవలే, కానీ నువ్వు తెలుసుకోవాలి. ఓకే ఇది క్యూబ్ రూపంలో ఉంది, ఇది క్యూబ్ రూపంలో ఉంది. చూడండి ఇక్కడ 36 అన్నాడు. దీన్ని 6² అనుకోవచ్చా, దీన్ని 2² అని అనుకోవచ్చా. అప్పుడు 6 × 2 12 అవుతుందా. కాబట్టి ఇది నువ్వు అనుకోవాలి. ఈ రేంజ్కి నీ మైండ్ అనేది యాక్సెప్ట్ చేసుకోగలగాలి. ఇవన్నీ కూడా నేను తయారు చేసిన లెక్కలు కాదండి. ఇప్పటి వరకు వివిధ ఎగ్జామ్లు ఉన్నాడో అప్డేట్ అయినటువంటి క్వశ్చన్లు తీసుకొచ్చి ఇలా చూసి మీకు చేసే విధంగా నేర్పుతూ ఉన్నాం. అర్థమవుతుందండి. ఇది క్యూబ్స్ ఇది టాపిక్ ఏదైతే ఇన్ని రకాలుగా మీకు అడిగే ఛాన్స్ ఉంది. ఇన్ని రకాలుగా అడిగాడు ఇప్పటి వరకు 2025 వరకు. అండ్ 2026లో కూడా మీకు ఇంకే విధంగా అడిగే ఛాన్స్ ఉంది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో పార్ట్ నెంబర్ 3 అంటే సింప్లిఫికేషన్లో పార్ట్ నెంబర్ 3 అండ్ సింప్లిఫికేషన్లో పార్ట్ నెంబర్ 4 కూడా మీకు అతి త్వరలో అయితే కొద్దిగా నెక్స్ట్ డేలోనే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్రాక్షన్స్ మీద కూడా ప్రాబ్లం మీకు పార్ట్ నెంబర్ 4లో వస్తాయి. క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి చూడండి. 1/1/2 ప్లస్ 2 ఇలా కూర్చొని చూస్తే ఏదోలాగా ఉంది, కానీ దీన్ని ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మనం నేర్పుతాము. అలా చూస్తామండి. దీన్ని కూడా 9 1/2 ప్లస్ ఇలాగ ఇచ్చారు. దీన్ని మిశ్రమ భిన్నాల్లో ఇచ్చారు, మిక్సర్ ఫ్రాక్షన్లో ఇచ్చారు. దీన్ని కూడా ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీకు నేర్పించడం జరుగుతుంది. అలా చూస్తున్నాడు. పార్ట్ నెంబర్ 4లో ఏవి వస్తాయి చూడండి, ఇలా వస్తున్నాయి క్వశ్చన్స్ అలా చూస్తున్నాండి. అండ్ ఇలాంటి టైపులు కూడా ఇలా సింపుల్గా మీకు చేసే విధంగా నేర్పిస్తాం.
ఓకే అండి. ఇవన్నీ కూడా మీకు పార్ట్ నెంబర్ 4 ఏదైతే ఉందో పార్ట్ నెంబర్ 4లో మీకు చాలా క్లారిటీగా నేర్పిస్తాం. ఈ పార్ట్ నెంబర్ 3లో మీకు క్యూబ్స్ పైన చెప్పాము. దీనిపైన మీరు చాలా క్లారిటీగా నేర్చుకోండి. మీకు 100% మీరు పేపర్ అటెంప్ట్ చేసి నేర్పాము. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.